ఈ సమాజం ఎలా తయారైందంటే, ఎవడో 6 నెలలు పరిచయమైన వాడి కోసం 9 నెలలు మోసి జన్మనిచ్చిన తల్లిని ఎలా చంపాలనిపించిందమ్మాయి నీకు? సిగ్గు, శరం ఏమన్నా ఉందా నీకు? ఇలాంటి అమ్మాయిలు భూమి మీద ఉంటే మిగతా అమ్మాయిలందరూ గూడా ఖరాబయిపోతారు. అయినా ఇంత దిగజారిపోయారేంట్రా? దయచేసి అమ్మా, నాన్నకి రెస్పెక్ట్ ఇయ్యండి ప్లీజ్. ఈ లోకంలో అమ్మా, నాన్న కంటే ఏది ఎక్కువ గాదు. బాగా గుర్తుపెట్టుకోండిది. నిజంగా ఇలాంటి రాక్షసిని పురిటిలోనే గొంతు నలిపి చంపేయాల్సింది. జన్మనిచ్చిన తల్లిని చంపే మనసు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా 15 ఏళ్ల అమ్మాయికి. ఈ దారుణం ఎక్కడో జరిగింది కాదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. జీడిమెట్ల పరిధిలో. 10వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి ఇన్‌స్టాలో ఒకడి ప్రేమలో పడి వాడితో లేచిపోయింది. ఈమె మదర్ పోలీస్ కంప్లెయింట్ ఇస్తే పోలీసులు ఈ అమ్మాయిని పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఈ పిల్ల రాక్షసి తన లవర్‌ని, వాళ్ళ తమ్ముడిని పిలిచి పక్కాగా ప్లాన్ చేసి తన తల్లిని రాడ్డుతో, సుత్తితో కొట్టి పీక పిసికి చంపేసింది. 15 ఏళ్లకు ప్రేమ, పెళ్లి, లేచిపోవడం. మందలిస్తే ఇలా దారుణాలకు ఒడిగట్టడం. దరిద్రం ఏంటంటే, ప్రేమించి ఇంట్లో చెప్పి ఒప్పిద్దామని చెప్తే తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు. ఇలా లేచిపోవడం తప్పు అని చెప్తే పిల్లలు పేరెంట్స్‌ని చంపేస్తున్నారు. ఇలాంటి పిల్లల వల్ల, తల్లిదండ్రుల వల్ల మొత్తం సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. కొన్నేళ్ల కిందట ఇలాంటివి ఎక్కడ వినేవాళ్ళం కాదు, చూసేవాళ్ళం కాదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి పనులు చేస్తే మనుషులు కాదు, జంతువులతో సమానం అని చాలా మందికి తెలియాలి. నిజం చెప్పాలంటే జంతువులతో కూడా పోల్చలేం ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే జంతువులకున్న విశ్వాసం కూడా ఉండదు. అండ్ ఇదే కాదు, రీసెంట్‌గా చూసుకుంటే పెళ్లి చేసుకొని మరీ మొగుడిని చంపేస్తున్నారు లవర్ల కోసం. అండ్ ఇంకొంతమంది అయితే అక్రమ సంబంధాల కోసం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చంపుకుంటూనే వెళ్తున్నారు. డైలీ ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తుంది. జనాలకి కొద్దిగా కూడా భయం లేకుండా పోతుంది. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం? వెంటనే శిక్షిద్దామా? వెంటనే ఉరిదిద్దామా? లేదంటే జైల్లో వేసి వాళ్ళని మేపుదామా? మరి ఏం చేద్దాం? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.